దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులగా, దేవుని మహా కృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా యోహాను సువార్త వాక్య ధ్యానముల నిమిత్తం మీతో కలుసుకోవడం సంతోషంగా ఉంది. సోదరులరా, యోహాను సువార్తను మనము 14వ అధ్యాయం 24 వచనాల వరకు ధ్యానం చేశాం. ఈరోజు 25వ వచనాన్ని చదువుకొని ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఆ వచ్చిన భాగం నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నవారు ఆ భాగాన్ని పరిశీలించాలని మనం చేస్తున్నాను. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించు. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, యేసునాథుడా, మంచి దేవుడా, రక్షకుడా, మనుషులందరి కొరకు త్యాగం చేసిన దేవుడా, నీ పాదాల వందనాలు, స్తోత్రాలు. మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి పునరుద్ధారుడవై నువ్వే దేవుడివని, యెహోవావని, నాయన పైనుండి వచ్చావని సర్వలోకానికి రుజువులుగా మా కొరకు నాయన ఆధారాలు ఉంచిపోయిన దేవుడానికి స్తోత్రం. నేను ఈ మాటలు మా వెనుకడిలో నాయన నీ స్తోత్రాలు విను ప్రతి సహోదరి సహోదరుడితో నశించు ఆత్మలతో మాట్లాడి సహాయం చేయండి. ముఖ్యంగా మా దేవుడానికి స్తోత్రాలు. ఎవరైతే నాయన దురుద్దేశంతో శత్రు స్వభావం కలిగి వాక్యం వింటారో నీ చిత్తమైనట్టి వారిని మార్చాను. ఈ మాటలకి మీరు ముద్ర వేయండి. తాంత్రికులకి, మాంత్రికులకి, దుష్ట శక్తులకి, అంధకార శక్తులకి ఈ మాటల మీద అధికారం లేకుండా చేసి అనేక మంది రక్షణ, మారు మనసు, నాయన పరిశుద్ధ జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి. నా దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరికి హాని ఈ మాటల వల్ల కలగకుండా రక్షణ, మారు మనసు మనుషులు కలుగునట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీభవించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సోదరులారా, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. గత ఎపిసోడ్లో నన్ను ప్రేమించువాడు నా మాట గైకొనును, మీరు వినుచున్న మాటలు నా మాటలు కాదు, నన్ను పంపిన తండ్రిదే అనే మాట. సోదరులారా, ఈ మాటల్లో ప్రభు కన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా మనకు స్పష్టమవుతుంది. వాట్ ఈస్ ద కన్ఫర్మేషన్ హీ కన్ఫర్మ్డ్ ఇన్ దట్ పర్టికులర్ వర్స్ ఆఫ్ 24 జాన్ చాప్టర్ 30. 24వ వచనంలో ఆయన ఇస్తున్న కన్ఫర్మేషన్ ఏమిటంటే, సోదరి సోదరులరా, ఇవి నా మాటలు కాదు, దీస్ వర్ ఫ్రమ్ ద ఫాదర్ గాడ్ రిసైడింగ్ ఆన్ ద థ్రోన్ ఇన్ హెవెన్. పరలోకమునున్న సింహాసనం మీదున్న తండ్రి మాటలు ఇవి అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సోదరులారా, అంటే ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సింది, సర్వలోకంలో ఉన్న ఏ మనిషి సోదరులారా ఇతర దేవతలను నమ్మని, ఇంకొక దాన్ని నమ్మని ఎవరైనా గుర్తించుకోవలసిన మాట ఏమిటంటే, ఆయన చెప్పే మాటలు తప్ప, తండ్రి చేసిన ఆ కన్ఫర్మేషన్, ఆ నిర్ధారణ తప్ప సోదరులారా మరొక మాట కానీ
దేవతలు దేవుళ్ళని పిలువబడే ఇతర నమ్మకాలలో నుండి వచ్చిన మాటలు కానీ సోదరులారా, ఈ మాటల నిర్ధారణ ముందు, ఈ తండ్రి నిర్ధారణ ముందు నిలబడవు. వాటికి ఆధారం లేదు, వాటికి ప్రామాణికత లేదు, వాటికి బేస్ లేదు సోదరులారా. ఇట్ మీన్స్ దెర్ ఈస్ నో బేస్మెంట్ సోదరులారా. దానికి ఎలాంటి ఆధారం లేదు. The word he delivered, that the words had been confirmed by his father, means he is the only way to go to the God, and he is the only way to see the Father God. He is the only source to enter into the kingdom of God and live forever and ever and everlasting life. ఈ మాటల అర్థం సోదరులారా, దేవుణ్ణి చూడడానికి కానీ, ఆయనను కలుసుకోవడానికి కానీ, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కానీ, లేదా శాశ్వతమైన జీవాన్ని పొందడానికి కానీ యేసు ఒక్కడే మార్గం, యేసయ్య ఒక్కడే మార్గం అని స్పష్టంగా అర్థమవుతుంది సోదరి. కనుక ఆ మాటలు సామాన్యమైన మాటలు అని మీరు అనుకోవద్దు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ఒక ఆఫీస్ ఉంది, ఒక పెద్ద ఆఫీస్. దానిలో గెజిటెడ్ ఆఫీసర్, పై ఆఫీసర్ నుంచి అతనితో పాటు లో కేటగిరీలో పనిచేసే చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు. మనం అవసరమైన సంతకం కోసం ఒక ఫైల్ తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఫైల్ మీద మొదటి అంటే లో కేటగిరీ ఆఫీసర్ సంతకం చేయాలి. తర్వాత సంతకం చేస్తారు. అలా 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 సోదరులారా, ద లీడర్ ఆఫ్ ద ఆఫీస్, ద గెజెటెడ్ ఆఫ్ ద ఆఫీస్, అతను సంతకం పెట్టకపోతే సోదరులారా, వీళ్ళు పెట్టిన సంతకాలన్నీ వృధా అయిపోతాయి. All the signatures should be unworthy, no useful. All the signatures should conform or should be valid after the gazetted given a sign or did signature. వీళ్ళందరూ సంతకాలు సోదరులారా విలువ కలిగి ఉండాలి, పని చేయాలి. వీళ్ళు పెట్టినందుకు ప్రయోజనం ఉంది అంటే ఆ పై ఆఫీసర్ సంతకం పెట్టాలి. అదర్వైజ్ ద డాక్యుమెంటేషన్ వాట్ హీ టుక్ ద సిగ్నేచర్స్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ షుడ్ నో యూస్ఫుల్. ఆయన తీసుకున్న సంతకాలు పెద్ద ఆయన సంతకం పెట్టకపోతే ఆ పత్రాలు దేనికి పనికిరావు, నాలుగు తీసుకోవడానికి తప్ప. సోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడంటే, యేసయ్య అన్ని మాటలు మాట్లాడి he confirmed the designation or signature of his father. నా మాటలకు ప్రామాణికత ఉంది, ఈ మాటలు తండ్రి వలన వచ్చిన మాటలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇట్ మీన్స్ ఈ సంతకం నాది కాదు, నా తండ్రిది అని అర్థం. అంటే టోటల్లీ ఆల్ ద వర్డ్స్ had been spoke by the Lord Jesus Christ on behalf of his Father, Heavenly Father. It's called Jehovah, the creator of this universe. Entire life, జీవానికి, ఈ విశ్వానికి కారకుడైన తండ్రి మాటలే యేసయ్య పలికాడు అనే విషయాన్ని సోదరులారా యేసయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఈ మాటను బట్టి ప్రతి విగ్రహం ఓడిపోయింది, ప్రతి దేవత ఓడిపోయింది, ప్రతి నమ్మకము సోదరులారా వ్యర్థమైపోయింది, ప్రతి పురాణము పనికి రాకుండా పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బియాండ్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్,
No epics or the beliefs or the gods and goddesses survived యేసయ్య మాటకు, ఆ కన్ఫర్మేషన్కి, ఆ నిర్ధారణకి ఇక అన్నీ కొట్టుకుపోయాయని చెప్పాలి సోదరు. అయితే ఆ తర్వాత మాట మనం చదువుకున్నాం. కమ్ టు నో ద పాయింట్. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని దేవునికి స్తోత్రం అనేది. నేను మీ దగ్గర ఉన్నాను. ఇది కంప్లీట్లీ ఐ అండ్ హియర్ ఎవిడెన్స్. ఇట్ మీన్స్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద లైఫ్. ఇది ఈ ఆధారం ఏంటంటే సోదరులారా, నేను మీ సముఖములో మాట్లాడిన మాటలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. The words I spoke in the presence all of you. It means the disciples of Lord Jesus Christ, who are very trustworthy. యేసయ్యని వెంబడిస్తున్న సోదరులారా, యేసయ్యని వెంబడిస్తున్న నమ్మకమైన శిష్యుల సముఖములో మాట్లాడిన మాట. ఇవి అనామతులు లేవు, ఊహాజనితమైనవి కాదు సోదరులారా. These words were not imagination of the history recorded noble persons, history recorded significant persons. ఈ మాటలు చరిత్రకారుల, గొప్ప గొప్ప చరిత్రకారులు ఊహించి రాసిన మాటలు కాదు. ఇవి పండితుల అభిప్రాయాలు కాదు. ఇంకా చెప్పాలంటే నాలాంటి ఒక సామాన్య, అతి సామాన్య సేవకుడు మాటలు కూడా కాదు. ఇవి నోరారా యేసయ్య పలికిన మాటలు. యేసయ్యతో పాటు ఆ క్షణంలో చూచి విని యోహాను గ్రంథస్థం చేసిన మాటలు సోదరు. యోహాను గ్రంథస్థం చేసిన కనుక యేసయ్య స్పష్టంగా చెప్తాను, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ మాటలు? ఇవి నా తండ్రి మాటలు, నావి కాదు. ఇవి మనిషి మాటలు కాదు. ఇవి దేవత మాటలు కాదు. ఇవి ఊహాజనితాలు కాదు. ఇవి రకరకాల పుంకాలుగా అసలుకు నకళ్ళుగా ఏర్పడిన, లేక అసలుకు నకిలీలుగా ఏర్పడిన రచనలు కాదు. The words spoke by myself at the presence, very presence of you. మీ ముందు నేను మాట్లాడిన మాటలు. దేవునికి స్తోత్రం. సోదరులారా, తర్వాత వచ్చిన భాగంలో ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యను. దేవునికి స్తోత్రం. అలాగే సోదరులారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య, ఎంత దయగలిగిన దేవుడు యేసయ్య అంటే తన పిల్లలను అనాథలుగా విడిచిపెట్టి తెలుసుకుంది. He deserved not to leave them as an orphan, as orphans. అనాథలుగా తన పిల్లల్ని విడిచిపెట్టే ఉద్దేశం ఆయనకి లేదు సోదరులారా. He appointed the protection. He appointed the counselor. He appointed the guide. He appointed the good preacher and a good wise knowledgeable person. తన పిల్లలు తప్పిపోకుండా, చెడిపోకుండా, మురికిలో పడిపోకుండా, శత్రువుల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, చెడ్డవారి ద్వారా కానీ, చెడ్డ స్త్రీల వలన కానీ,
చెడిపోయిన వారి వలన కాని సోదరుడు, మరులు కొల్పబడకుండా ముసుగు వేసి మార్గము తప్పించకుండా నిత్యము సోదరుడా వెలుగుతో నిండిన, జ్ఞానముతో నిండిన, జాగరూకతతో నిండిన ఒక శక్తివంతమైన వ్యక్తిని ఆయన తన శిష్యులకు కావలిగా ఉంచుతానని వాగ్దానం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కావలివాడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ కావలివాడు పరిశుద్ధత ఏమిటి నేర్పిస్తాడు. ఆ కావలివాడు మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆ కావలివాడు ఆదరిస్తాడు, హెచ్చరిస్తాడు, పరిశుద్ధులు చేస్తాడు, ప్రభు కొరకు వారిని నిర్దోషులుగా సిద్ధపరుస్తాడు. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు సూచిస్తున్నారు. The one of the personality in Trinity, one of the personality. God is one God and three wise personalities in himself. Three wise personalities, incredible wiseness. Three wise individual persons, three wise individual personalities working individually. ఈ మూడు వ్యక్తిత్వాలు, జ్ఞానము కలిగిన ఈ మూడు వ్యక్తిత్వాలు దేవునిలో ఉన్నాయి. ఈ మూడు ఏ వ్యక్తిత్వానికి తగినట్లుగా ఆ వ్యక్తిత్వం జ్ఞానముగా ప్రవర్తించగలదు, ప్రభువు నుండి విడిగా వచ్చి ప్రవర్తించగలదు, దేవుని నుండి వేరైపోయి దేవుని కొరకు పని చేయగలదు. సోదరి సోదరుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మర్మము ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు కలిగిన వాడు వినుగాక. ఇన్ వన్ గాడ్ త్రీ కాన్షియస్నెస్ is very much conscious and working as three individual persons and personalities. ఒక్క ఆత్మ లేకపోతే ఒకే దేవునిలో ఉన్న ఆ మూడు వ్యక్తిత్వాలు అంటే ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్మ. సోదరులారా, చాలా జ్ఞానంగా పనిచేస్తారు. He promised to his disciples that I will send you a comforter. I will send you the Holy Spirit to guide you, to comfort you, to preach you. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు చెప్తాడు ఆయన స్పష్టం చేశారు అక్కడ. వాట్ షుడ్ బి టీచ్ దెమ్? ఆర్ దే న్యూ టీచింగ్? Are they own teaching? Are they sun, moon and star teaching? No, nothing else. He should teach you out of my words. Out of my words, what I spoke with you right now at the very presence of you. ఏవైతే నేను మీకు ఇప్పుడు బోధించాను, చెప్పాను, వాటిని జ్ఞాపకం చేస్తాడు. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు హూమ్ ఐ విల్ సెండ్ యు. అదే మీ గుర్తు. నా మాటలు మీకు బోధించే ఆత్మ మీ దగ్గరకు వస్తే అదే పరిశుద్ధాత్మ దేవుడు. సోదరులారా, దేవుని ఆత్మ కానివాడు యేసయ్య మాటలు బోధించడు. యేసయ్య మాటలు మాత్రమే పరిశుద్ధాత్మ బోధిస్తాడు. యేసయ్య మాటలు మాత్రమే జ్ఞాపకం చేస్తాడు. ధర్మశాస్త్రంలో మాటలు మాత్రమే జ్ఞాపకం చేస్తాడు. He should guide you. He should be with you when you go through alone in your way for the sake of the Lord Jesus Christ and the gospel and the persecution and anticipation from the Gentiles. అన్యులు వ్యతిరేకంగా నీకున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, సువార్తలో నువ్వు ఒంటరిగా సాగిపోతున్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు.
ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. ఆయన నీకు ఆలోచన చెప్తాడు. నా మాటలలో నీవు చెప్తాడు, నా ఆలోచనలు చెప్తాడు. హీ షుడ్ గైడ్ యూ. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పుతున్న సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చెయ్యను. సోదరులారా, ఈ రోజుల్లో చాలా మంది కొత్త కొత్త టెక్నిక్స్ చేస్తున్నారు. కొత్త కొత్త సోదరులారా సంఘాల్లో పద్ధతులను పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు చెయ్యనివి, అపోస్తలుల ద్వారా జరగనివి, అపోస్తలులు ఆచరణలో పెట్టనివి, అపోస్తలుల సోదరుల జ్ఞానంలో నుండి పుట్టనివి ఈనాడు మనుషులు పుడుతున్నాయి, ఈనాడు సేవకులు పుడుతున్నాయి. ఇదే సత్యమన్నట్టుగా, ఇది దేవుని చిత్తమన్నట్టుగా, ఇది దేవుని పరిశుద్ధాత్మ అన్నట్టుగా సోదరులగా మనుషులను మార్గం తప్పిస్తున్నారు, సంఘాలను పాటు చేస్తున్నారు. They occupied the church of God. They have stolen the church of God. They are stealing the hearts of the people, are innocent. For their sake, for their family's sake. దేవుని కొరకు కాకుండా, దేవుని రాజ్యం కొరకు కాకుండా, వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు మనుషుల హృదయాలను గెలుచుకుంటున్నారు. వారి హృదయాలను ప్రభు కాకుండా వీరి సోదరులారా ప్రతిరూపాలను స్థాపిస్తున్నారు. వీరి మాటలు, వీరి సొంత క్రియలు వాక్యానికి భిన్నమైనది చేస్తున్నారు. సోదరులారా, వేరొక సువార్త, వేరొక సిద్ధాంతం, వేరొక సోదరులారా ట్రిక్స్, తాంత్రిక విద్యలు, మాంత్రిక విద్యలు, గారడీ విద్యలు, కనికట్లు. ఎక్కడైతే మనుషుడు చిక్కుతాడో, చేపకు ఎరవేసిన, వల వేసి చేపలను పట్టినట్టు, గాలం వేసి చేపలను పట్టినట్టు, ఎక్కడ ఏ సోదరులారా దుష్ట ఆలోచన ఉపయోగించాలో దాన్ని ఉపయోగించి మనుషులను వారి కొరకు, వారి భవిష్యత్తు కొరకు సిద్ధపరచుకుంటున్నారు. సోదరు ఉంటదనుకుంటున్నారా? లోకం, ఈ సృష్టి ఉంటదనుకుంటారా? ఈ భూమి శాశ్వత కాలం నిలబడిద్ది అనుకుంటున్నారా? నీవు సంపాదించింది శాశ్వత కాలం ఉండిద్ది అనుకుంటున్నావా? నీ కుటుంబం నీకు శాశ్వతమా? నీ పిల్లలు నీకు శాశ్వతమా? నీ భార్య, నీ భర్త, నీ వెండి బంగారాలు, నీ భోగభాగ్యాలు, నీ అందచందాలు ఉంటాయి అనుకున్నావా? శాశ్వతం అనుకున్నావా? మిక్కటమైన వేండ్రలతో అన్ని లయమైపోతున్నాయి. ఈ మతస్థులు, ఈ కులస్థులు, ఈ రాజ్యాలు, ఈ సింహాసనాలు, ఈ మంత్రులు, ఈ ప్రధానులు, ఈ నియంత్రణలు సోదరులారా సువార్తకు, వాక్యానికి, దేవునికి, దేవుని చిత్తానికి, క్రీస్తుకి విరోధమైనదంతా మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతుంది. సోదరి, ఆల్ షుడ్ బి బర్స్ట్, ఆల్ షుడ్ బి vanish, everything should be passed away in front of the Most High God. ఆయన సన్నిధిలో నుండి భూమి ఆకాశములు పారిపోబోతున్నాయి, రగిలిపోబోతున్నాయి, కాలిపోబోతున్నాయి. సోదరి సోదరులారా, దేనిని బోధిస్తున్నాం? దేని కొరకు మనము ప్రయాసపడుతున్నాం? ఎవరి కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తాం? ఎవరిని సోదరులారా మనుషుల హృదయాలలో ప్రభువుకు బదులుగా రూపిస్తున్నాం, స్థాపిస్తున్నాం? యేసయ్యకి విరోధమైంది ఏది చేసిన సోదరి సోదరు, వాక్యానికి విరోధమైనది ఏది చేసిన, పరమ తండ్రికి విరోధమైనది నువ్వు ఏది చేసినా అది ఫలించదు, అది నిలబడదు. దాని వలన నీకు మేలు కలగదు. సోదరి, ఉదాహరణకి మనందరికీ తెలుసు, మనుషులు తయారు చేసిన ప్రతి అద్భుతమైన వస్తువు, నేను అద్భుతమని అంటే మనుషులు ఇన్నోవేషన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు తయారు చేసిన ప్రతి వస్తువు, వాహనం, either the
cars, vehicles, computers, science, of course, AI, all should be vanished. అన్ని పాడైపోతాయి, అన్ని నాశనం అయిపోతాయి. The name is called the Jesus Christ. Is unique. Nothing else stand affront of the name of the Lord Jesus Christ. Able to stand and fight against the name of the Lord Jesus Christ. Will not victorious. యేసు క్రీస్తు నామానికి విరోధమైంది ఏది నిలబడదు సోదరులారా, ఏది గెలవదు. Because it was and is and will be the unique. ఆ నామం నిన్న నేడు నిరంతరం సోదరులారా ప్రశస్తమైంది, వాడబారది, నాశనానికి అవకాశమే లేదు. సిలువలోనే సమస్తం ఓడిపోయింది. ఎవ్రీథింగ్ had been destroyed and spoiled by the Lord Jesus Christ in the cross of God. Everything became useless. Everything became foolishness because of the Lord Jesus Christ sacrifice and crucifixion. After third day, on the third day, he smashed everything. Even though the death also smashed. అంతా నాశనమైపోయింది. యేసయ్య సిలువ శ్రమలు, ఆయన పునరుత్థానం. కనుక ఏది నిలబడదు సోదరి సోదరులారా. రానున్న దినములలో ఒక్క యేసు క్రీస్తు నామము తప్ప, ఒక్క యేసు క్రీస్తు సంఘము తప్ప, ఒక్క యేసు క్రీస్తుని అంటు పెట్టుకున్న ప్రియమైన ఆయన పిల్లలు తప్ప. జ్ఞానము కలిగిన వాడు ఈ మాటలు సోదరి సోదరులారా జ్ఞాపకం ఉంచుకోవాలి, అనుసరించాలి, ధ్యానించాలి, బోధించాలి, ఇతరులతో పంచుకోవాలి. యేసయ్య ఒక్కడే దేవుడు సోదరుడు. ఆయన మాత్రమే నీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయన మాత్రమే నీకు పరిశుద్ధాత్మనిస్తాడు. ఆయన మాత్రమే నీ హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆ ఆత్మ నిన్ను ఆదరిస్తుంది సోదరుగా. ఆ ఆత్మ నిన్ను బలపరుస్తుంది. ఆ ఆత్మ నీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఆ ఆత్మ నీ జీవితంలో జయ జీవితానికి కారణమవుతుంది సోదరి. యేసు తప్ప ఈ లోకానికి రెండో అవకాశం లేదు. యేసు తప్ప ఈ లోకానికి గతి లేదు సోదరి సోదరు. యేసు తప్ప ఈ లోకానికి గమ్యం లేదు. Every planet must obey unto the Lord Jesus Christ. Beyond the Lord Jesus Christ, no planet should survive in all the universe. యేసయ్యకి విరోధంగా ఏ సోదరి సోదరులారా గ్రహం నిలబడటానికి, వర్ధిల్లటానికి, చలించటానికి, మనుషులను ప్రభావితం చేయటానికి అవకాశమే లేదు సోదరి. ఆయన సమస్తాన్ని వెలిగిస్తున్నాడు. ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన సమస్తానికి ఆధారమయ్యాడు. గ్రహం మాట్లాడగలిగితే గ్రహంతో మాట్లాడు, పంచభూతాలతో మాట్లాడగలిగితే పంచభూతాలతో మాట్లాడు. వారి దేవుడు ఎవరో అవే బోధిస్తాయి. కనుక ఈ సమయంలో సోదరి సోదరులారా ఇదిగో ఇవి ఆయన మాటలు. ఆయన్ని నమ్మితేనే నీకు మోక్ష మార్గం లభిస్తుంది. ఆయన్ని నమ్మితేనే పరిశుద్ధాత్మ సహాయం దొరుకుతుంది సోదరు. మంచిది. మరొక భాగంలో మరొకసారి కలుసుకుందాం. అందాక సరే చిన్న ప్రార్థన చేస్తాను. ముందుకు సాగిపోతాం. పరిశుద్ధ రాజ్యాధిపతి నీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ నీ మాటలు వ్యర్థంగా పోనీయద్దు. మనుషుల హృదయాలు నాయన నీ స్తోత్రాలు దున్నబడిన నేలగా మార్చి ఈ మాటలను వాటిలో చక్కగా పడి ఫలించినట్లుగా చేసి ఆ పంట ప్రభువా చివరికి
పరలోక రాజ్యం అనే నీ పుట్లు